హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. సో ఇవాళ దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో చూడండి. మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ అక్కడి నుంచి అంతే రిజెక్షన్ వచ్చేసింది. దాని తర్వాత ఆ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ మనం బ్రేక్ చేయలేకపోయాం. సో మోస్ట్ ఆఫ్ ది డే చూస్తే మనం ఈ ఫస్ట్ క్యాండిల్ జోన్లోనే ఉండిపోయాం. సో ఇలా ఫస్ట్ క్యాండిల్ జోన్లో ఉన్నప్పుడు మాక్సిమం మార్కెట్ విల్ బి సైడ్ వేస్. సో ఈరోజు చాలా తక్కువ ట్రేడ్స్. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే కూడా చూడండి, వచ్చింది మళ్ళీ పైకి, మళ్ళీ డౌన్ వచ్చి మళ్ళీ పైకి ఇమీడియట్గా. సో బాగా ఇక్కడ అంతా బయర్స్ బాగా కూర్చొని ఉండే. సో వెన్ ఎవర్ దే ట్రై టు గెట్ ది మార్కెట్ డౌన్, వాళ్ళు చాలాసార్లు పైకి తీసుకెళ్ళటానికి ట్రై చేశారు. సో ఈ లెవెల్ని బ్రేక్ కాకుండా చాలా కాపాడుకోగలిగారు, విచ్ ఈస్ లైక్ 76,800, 876, 830 టు 900 మధ్యలో ఆ మార్కెట్ని ఉంచగలిగారు. సో ఇప్పుడు మనము రేపు ట్రేడ్స్ చేయాలి అనుకుంటే ఈ లో బ్రేక్ అయితే లుక్ ఫర్ 76,800 కింద క్లోజింగ్ ఇస్తే 830 కింద యూ కెన్ లుక్ ఫర్ 76,650. ఇది తీసేయండి, 590 వద్దు, 650 తర్వాత 660 తర్వాత 470 అండ్ తర్వాత యూ కెన్ లుక్ ఫర్ 320 డౌన్ సైడ్. అప్ సైడ్ చూస్తే మీరు 77,400 పైనే చూడండి, నాట్ బిఫోర్ దాట్. ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి పై కిందకి తీసుకొచ్చేసారు, దెన్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. నౌ ద సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ ఎట్ దిస్ జోన్, ఈ పెద్ద జోన్ దగ్గర నుంచి కూర్చున్నారు. సో ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కిందకే తీసుకొస్తున్నారు. సో 77,400 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 540, 77,630 అండ్ 77,735. సో ఇది మీకు రేపటికి ట్రెండ్స్. అయితే ఒక్కసారి మీరు ఆప్షన్ ట్రేడింగ్ నోట్ చూసుకుంటే you'll అండర్స్టాండ్ ఎలా ఉందనేది. చూడండి, 77,200 దగ్గర మంచి ఓఐ ఉంది. దాని తర్వాత 300 దగ్గర కూడా మంచి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. చూస్తే మీరు 1, 2, 300 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉంది. 400 బ్రేక్ అయితే కూడా చూడండి, 500 దగ్గర మళ్ళీ ఉంది. 500 బ్రేక్ అయితేనే మీకు 600, 700 చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో పైకి వెళ్ళే ఛాన్సెస్ నేను చాలా తక్కువగా చూస్తున్నాను. రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 77,300 పైన ఏమైనా ఓపెనింగ్ ఉంటే దెన్ వీ కెన్ లుక్ అబౌట్ పైకి వెళ్ళే ట్రేడ్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, 77,000 దగ్గర మంచి ఓఐ ఉంది. సో 77,000 బ్రీచ్ అయ్యింది అనుకోండి, బ్రీచ్ అయ్యి 77,000 ఆర్ 76,950 అలా దాటితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ 900, 800 అండ్ 700, 600 దాకా కూడా చూసే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో దాట్స్ వాట్ ఐ టోల్డ్. చూడండి, 76,800 కిందకి వెళ్తేనే మేము వాళ్ళు చెప్పడం ఏంటంటే 77,900 కింద చూస్తున్నాము, కానీ 77,800 రైట్, 77,800 కిందకి వెళ్తే మంచిగా ఉన్నాయి మీకు టార్గెట్స్. సో దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. సో రేపు ఇలా ఉండబోతున్నాయి. ఇవి మన ట్రేడ్స్ అండ్ టార్గెట్స్. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, బాయ్.